మెయిన్ ఫస్ట్ చెరువు అంతా బాటమ్ పాడవదు, వాటర్ క్వాలిటీ చాలా బాగుంటుందండి. మాన్యువల్కి ఆటో ఫీడర్కి మెయిన్ డిఫరెన్స్ ఇది. బాటమ్ కంప్లైంట్ అసలు ఉండదండి. ఆటో ఫీడర్ చెరువుకి బాటమ్ కంప్లైంట్ అనేది రాదండి. ప్లస్ ఇంకో అన్నిటికన్నా బెనిఫిట్ ఏంటంటే ఆటో ఫీడర్కి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఆటో ఫీడర్ పెట్టినప్పుడు మనం అదే మాన్యువల్గా అయితే సెట్లు కట్టేస్తామండి. మనం ఫ్యాన్ మేత వేసేసి 1.5 hours 2 hours సెట్లు కట్టి తర్వాత మళ్ళీ మేత వేసే ముందు ఒక 1/2 hour 1 hour తిప్పటం ఇలా వేస్తాం. ఇది అలా కాకుండా ఒక సైడ్ ఎప్పుడు సెట్లు తిప్పుకుంటాం. ఫీడర్ ఉన్న వైపు తప్ప మిగతా వైపు ఫ్యాన్ సెట్లు తిప్పుకుంటాం. ఎప్పుడు డివో కంప్లైంట్ కూడా రాదు. ఆక్సిజన్ లెవెల్ కూడా బాగుంటుంది. వాటర్ క్వాలిటీ కానీ వాటర్ కలర్ కానీ చాలా 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 బాగుంటుంది. అసలు అది చూస్తే మాకే ఆశ్చర్యం వేసింది. పగలు కూడా కంటిన్యూ సెట్లు తిప్పితే చెరువుకి మామూలుగా మనం ఓన్లీ నైట్ ఫుల్గా తిప్పుతాం తప్ప పగలు ఫుల్గా తిప్పం. ఏదో మనకి మేతకి మధ్యలో గ్యాప్ 1/2 hour 40 minutes తిప్పడం తప్ప అంతకన్నా మించి తిప్పం. అది మెయిన్ డివో లెవెల్ ఒకటి చెరువుకి చాలా చాలా బాగా నిలబడుతుంది. అదే కలర్ కానీ కలర్ క్వాలిటీ కానీ చెరువులో మనకి మంచి చాలా అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎక్స్ట్రాడినరీ అనమాట అండి. అది మెయిన్ మాన్యువల్కి దీనికి అది ఏరియేషన్ బాగా అందుతుంది. బాటమ్ పాడవదు. మెయిన్ వాటర్ క్వాలిటీ బాగుంటుంది. మాన్యువల్కి ఆటో ఫీడర్కి ఇది 3 పారామీటర్లు. ఈ 3 పారామీటర్లలో ప్లస్ FCR సేవ్ అవుతుందండి. ఫీడ్ వేస్టేజ్ తక్కువ ఉంది. ఈ 4 వాటి వల్ల మెయిన్ కల్చర్ చాలా తక్కువ. ఇంకోటి ఏంటంటే 5వ పాయింట్ కల్చర్ తక్కువ టైంలో వస్తుంది. మీకు మామూలు మాన్యువల్కి దీనికి మినిమం 20 days అండి. 20 days అంటే మనకి పవర్ సేవ్ అయినట్టు, ప్రోబయోటిక్స్ సేవ్ అయినట్టు, మినరల్స్ సేవ్ అయినట్టు. అది కూడా ఓవరాల్గా ఎంత చూసినా ఒక 6 ఎకరాల చెరువుకి వచ్చి నాకు తెలుసు ఒక క్రాప్కి వచ్చి 10 లక్షల వరకు సేవ్ అవుతుంది. ఫీడ్ వేస్టేజ్ అయితే ఏంటి, పవర్ అయితే, మ్యాన్ పవర్ అయితే, మినరల్స్, ఇక మెడిసిన్ ఇవన్నీ కలిపి ఒక 6 ఎకరాల చెరువుకి మామూలు మాన్యువల్కి దీనికి ఒక 10 లక్షల వరకు సేవ్ అవుతుంది.